వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. తెలంగాణ లోక్సభ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటాలనుకున్న గులాబీ పార్టీకి ఒక్కొక్కరిగా వలసల బాట పట్టడంతో ఆ పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అయితే మరీ ముఖ్యంగా వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించిన కడియం కావ్య తాను పోటీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించడం, తండ్రి కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ బాట పట్టడంతో ఒక వరంగల్ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులలో ఆందోళన వ్యక్తమవుతోంది. పార్టీ నుండి బయటకు వచ్చాక కడియం శ్రీహరి కూడా బీఆర్ఎస్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో గెలవడానికి బీఆర్ఎస్ ఎలాంటి ఎత్తుగడలు వేస్తుందనేది ఇప్పుడు అసలైన ప్రశ్న. సాధారణంగానే కేసీఆర్ వ్యూహాలు ఎవ్వరికీ అంత చిక్కవు. అలాంటిదే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పార్టీపై అవినీతి ఆరోపణలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం కావ్యపై ఎలాంటి పోరాట పటిమ ప్రదర్శిస్తారు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎలాగైనా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనే సంకల్పంతో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. స్వయంగా అధికార పార్టీ మీద దాడి మొదలుపెట్టి మళ్లీ తెరపైకి తెలంగాణ సెంటిమెంట్ను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే విధంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతాంగానికి ఇచ్చిన హామీల అమలుపై కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. రేవంత్ సర్కారు ప్రజాపాలన పేరుతో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చకపోవడం, ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం, మరీ ముఖ్యంగా రైతు బంధు పూర్తి స్థాయిలో జమ కాకపోవడం కూడా బీఆర్ఎస్ కు అస్త్రాలుగా మారే అవకాశం ఉంది. ఇటీవల రాష్ట్రంలో నీరందక పొలాలు ఎండిన రైతులను పరామర్శించే దిశగా కేసీఆర్ నడుం బిగించారు. లోక్సభ ఎన్నికల వేళ కేసీఆర్ పొలంబాట రాజకీయంగా కీలకంగా మారుతోంది. పొలంబాటుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎరుకున పెట్టడంతో పాటు రైతాంగానికి దగ్గరయ్యేందుకు యోచిస్తున్నారు. ముఖ్యంగా పార్టీని వదిలిపెట్టి కాంగ్రెస్ గూటికి చేరిన నాయకుల పార్లమెంటు స్థానాలు గెలవడం బీఆర్ఎస్ కు అత్యంత కీలకం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన ఎజెండాగా రంగంలోకి దిగడంతో ఈ పరిణామాలు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపుతాయనేదే వేచి చూడాల్సి ఉంది.